జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. నెలకు 2,500 రూపాయలు సంపాదించే ఓ మహిళ నేటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవటమే పెద్ద సంచలనం. అలాంటిది మంత్రిగా ప్రమాణం చేస్తే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇదే హాట్ టాపిక్. పశ్చిమ బెంగాల్లో నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో గతంలో పని మనిషిగా పనిచేసిన కలిత మాజీ మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో బీజేపీపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ధనబలం, రాజకీయ వారసత్వానికి ప్రాధాన్యం ఇవ్వకుండా సాధారణ గృహిణిని మంత్రిగా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం సామాన్యురాలికి పట్టం కట్టింది. రాజకీయ వారసత్వం, ధనబలం లేని సాధారణ గృహిణిని మంత్రివర్గంలోకి తీసుకుంది. ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వకముందు పని మనిషిగా పనిచేసిన కలిత మాజీని సీఎం సువేందు అధికారి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో సువేందు సర్కార్పై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె గురించి శోధించడం మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఔజ్గ్రామ్ నియోజకవర్గం నుంచి కలిత మాజీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఎంసీ అభ్యర్థిపై 12,535 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. నిరుపేద కుటుంబానికి చెందిన కలిత పొరుగు ఇళ్లలో పని మనిషిగా చేస్తూ నెలకు 2,500 రూపాయలు సంపాదించేవారు. ఆమె భర్త ప్లంబర్ గా పనిచేస్తుండగా కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. ఔజ్గ్రామ్ నియోజకవర్గంలో టీఎంసీని ఎదుర్కోవడానికి బలమైన అభ్యర్థి కోసం బీజేపీ తీవ్రంగా అన్వేషించింది. అధికారం, ధనబలం ఉన్న టీఎంసీని ఎదుర్కొనేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో కలిత మాజీకి బీజేపీ అవకాశమిచ్చింది. 2021 ఎన్నికల్లో ఓడిపోయినా మరోసారి అవకాశమిచ్చింది. ఈసారి అదృష్టం ఆమెను వరించింది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో సీఎం సువేందు అధికారి ఆమెను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కలిత మాజీకి సహాయ మంత్రి హోదా కల్పించారు. 10 ఏళ్ల నుంచి ఆమె క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. మంత్రిగా ప్రమాణం చేశాక మీడియాతో మాట్లాడిన కలిత మాజీ జీవితం ఈ విధంగా మారుతుందని తాను ఊహించలేదని అన్నారు. సామాన్యుల కష్టాలను దగ్గర నుంచి చూశానని చెప్పారు. మెరుగైన ఆరోగ్య సేవలు, ప్రతి ఇంటికి తాగునీటి సదుపాయం కల్పించడమే తన మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలిపారు. ప్రతి ఇంటికి అభివృద్ధి చేరాలని అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెడితే చాలనుకున్నానని, ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో బాధ్యత మరింత పెరిగిందని ఆమె పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానని కలిత మాజీ వివరించారు. తాను కూడా ఆ వర్గం నుంచే వచ్చానని, వారి బాధలు, కష్టాలు తెలుసన్నారు. కింది స్థాయి కార్యకర్తలకు తమ పార్టీ ఎంత ప్రాధాన్యమిస్తోందో ఇదొక గొప్ప ఉదాహరణ అని బీజేపీ నాయకులు అంటున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మంత్రిగా ఎదిగిన కలిత మాజీ ప్రయాణం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.